ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభాలను తెలియపరుస్తున్నాం. పిల్లారా, మరి దేవాది దేవుడు మహోన్నతుని దేవుని సన్నిధిలో మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం మరి 5వ నెల మరి 30వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. ఇలా దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. ఎవరైతే ఆయన నమ్ముకుని ఉంటారో, ఆయన మీద ఆశ్రయపడి ఉంటారో, ఆధారంగా ఉంటారో, ఆయన మీద ఆధారపడి ఉంటారు, ఆయన హద్దుకుని ఉంటారు. లేఖనం సెలవిస్తూ ఉంది, మరి ఆయన్ని ఆశించేవారు గొప్పవారు అవుతారని, లేకపోతే మరి ఆయనే ఆశ్రయంగా ఉంటాడని లేఖనం సెలవిస్తూ ఉంది. పిల్లారా, మరి దేవాదీదం మహోన్నతుని దేవుని నమ్ముకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడే ఆశ్రయంగా ఉండి మన కుటుంబాలను, పిల్లలను, కలిగిన సమస్తమును కూడా ఆయన ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన ప్రభు, నీవు ఆశ్రయ దుర్గమ తండ్రి యేసు. దేవ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన నీ బిడ్డలకు నువ్వు ఆశ్రయంగా ఉంటే ప్రభా తండ్రి నాయన ఏ హాని కూడా జరగదు నాయన. ఎటువంటి ప్రభా తండ్రి నాయన ఆపద రాదు, ఇబ్బందులు రావు నాయన, శోధనలు రావు, సమస్యలు రావు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి కాబట్టి నేను నమ్ముకుని ఆనుకుని దేవ నీలో సాగిపోయి కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఈరోజు యవనస్తులు ఎంతోమందినైనా దేవ లోకాన్ని నమ్ముకొని ఉన్నారు ప్రభా. ఇదిగో తాగుడు, వ్యభిచారం, మోసం, దొంగతనం, పాన్పరాకులు, గుట్టకాలు, గంజాయి ఈ అలవాట్లు ఉండిపోయారు. వాటి మీద ఆధారపడి నమ్ముకొని ఉన్నారు. దేవా ఇగో తండ్రి, బిడ్డలు మీరు రక్షించుకునైనా తండ్రి, బిడ్డలు మీరు రక్షించుకుని ప్రభు తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ ఒక్కొక్క యవనస్తుని మీరు రక్షించుకున్నాను పట్టుకో దేవ. యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలను దేవా రక్షించుకోమని వేడుకుని బాబు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను మంచి కాపరి నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రతి యవనస్తుడు కూడా ప్రభు దేవా ఇదిగో తండ్రి కాడిని మోసే కృప దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఆయన ప్రభా ఇదిగో తండ్రి విదేశాల బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపండి. పాడి పంటని మీరు ఆస్వాదించండి. భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ దీవించండి. ఆయన ప్రభా ఇదిగో తండ్రి నిన్ను ఆరాధించుకోవటానికి దేవా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నూతనంగా మందిరాలు కట్టబడి దేవా తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. నేను స్వేచ్ఛగా ఆరాధించుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ఎంతోమంది ప్రభా నీకు విరోధంగా ఉంటున్నారు నాయన. తండ్రి ప్రభు విరోధంగా ఉన్నవారు అందరినీ కూడా ప్రభు మీరు రక్షించుకుని తండ్రి యేసు రక్షక నీకు వందనాలు తండ్రి ప్రభు. ప్రేమాస్వరూపుడా నీకు వందనాలు. మీరే తోడు నడిపించండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయని ప్రభా. మరి కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నింటిని కొట్టివేయండి ప్రభా. యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి ప్రభు. జీవాధిపతిన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబం ఉపాధి పనికి వెళ్తున్నారు బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపండి. మీరే తోడుగా నడిపించవలసిందని దేవా తండ్రి అందరినీ కూడా దీవించవలసిందని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.